జోజో కిడ్స్ తెలుగు. పాము మరియు చీమ. ఒక పెద్ద చెట్టు మీద పొడవైన ఇంకా బలమైన పాము ఒకటి ఉండేది. ఆ చెట్టు దగ్గరే చీమల యొక్క పెద్ద పుట్ట కూడా ఉంది. అక్కడ అన్ని చీమలు హాయిగా ఉండేవి. పాము చెట్టుపై నుండి వాటిని చూస్తూ ఉండేవాడు. ఆ పాము చాలా అల్లరి చేసేది. అది ఎప్పుడైనా వేటకి వెళ్ళినప్పుడు కావాలని దాని తోకతో చీమల పుట్టని విరగ్గొట్టేసేది. చాలా ఆకలి వేస్తోంది, పద అడవిలో షికారుకు వెళ్దాము. ఇంకా ఈ చీమల్ని కూడా చాలా రోజుల నుంచి ఏడిపించలేదు కదా, ఈరోజు వాటి పని పడతా. జాగ్రత్త మిత్రులారా, చూడండి, ఆ పాము ఇక్కడికే వస్తుంది. ఎవరిని వారు కాపాడుకోండి. ఈ పాము చాలా బాధలు పెడుతోంది. అది చెట్టుపై నుంచి వచ్చి మన పుట్టల్ని కూల్చేస్తుంది. ఇంకా క్షణంలో మన కష్టమంతా వృధా అవుతుంది. మనం ఏమైనా చెయ్యాలి. అవును, కానీ ఎలా? నేను ఈ పాముకి ఒక గుణపాఠం చెప్పడానికి ఉపాయం ఆలోచించా. ఏంటి ఆ ఉపాయము? మనం ఎక్కడికైనా వెళ్ళి నివసిద్దామా? లేదు, మనం ఎక్కడికి వెళ్ళినా వీడు అక్కడికి వచ్చేస్తాడు. మనం వీడికి బుద్ధి చెప్పడానికి ఇంకేమైనా చేయాలి. నేను ఆలోచిస్తానులే. పాము తిరిగి వచ్చి తన చెట్టుపై ఎక్కి కూర్చుంది. కానీ అంతకుముందే రాణి చీమ తన సేనాపతితో చెట్టుపై దాక్కొని అక్కడే ఉంది. ఎప్పుడైతే పాము విశ్రాంతి తీసుకుని మెల్లగా కళ్ళు తెరిచిందో వెంటనే చీమలు ఎర్రటి మిరపకాయలు పాము కళ్ళలోకి విసిరి పాముపై దాడి చేశాయి. అరే కాపాడండి, కాపాడండి! ఏంటిది? రక్షించండి, కాపాడండి! ఏంటిది? నా కళ్ళలో ఇంత మంట ఎందుకు? నాకేమీ కనబడటం లేదు. అరే ఎవరది? నన్ను కాపాడండి, కాపాడండి! హహహా, ఇప్పుడు నీకు అర్థమైందా? ఇతరుల్ని ఆట పట్టించడం నీకు సరదా కదా. ఇప్పుడు అది నీకు అర్థమయ్యేలా చెప్పి ఆనందిస్తున్నాము. నన్ను క్షమించండి, ఇంకెప్పుడు అలా చెయ్యను నేను. నన్ను కాపాడు, దయచేసి కాపాడు. అప్పుడే చీమలు నీళ్లు వేసి పాము కళ్ళని కడిగేశాయి. ఇంకా చీమల పుట్ట ఇంకెప్పుడు పగలగొట్టనని పాముతో ఒట్టు వేయించుకున్నాయి. నేను మాట ఇస్తున్నాను, ఇలాంటి అల్లరి పనులు ఇంకెప్పుడు చేయనని. మిమ్మల్ని ఇంకెప్పుడు ఇబ్బంది పెట్టను. కుక్క మరియు దాని విశ్వాసం. గోపాల్కి ఒక మిత్రుడు ఉండేవాడు. తన ప్రియమైన కుక్క మోతి. ఇద్దరూ కలిసి ఆడుకునేవారు. ఇంకా చాలా మస్తీ చేసేవారు. మోతి అందరికీ నచ్చేవాడు. మరి గోపాల్ యొక్క మిత్రులు కూడా మోతితో ఆడుకునేవారు. మెల్లమెల్లగా మోతి పెద్దదైపోయింది. మోతి, నువ్వు ఇక్కడే చెట్టు కింద ఉండు, నేను ఆడుకుని వస్తా. మోతి కూడా గోపాల్తో వస్తానని పేచీ పెట్టింది. వద్దు వద్దు మోతి, నన్ను వెళ్ళనివ్వు, నువ్వు ఇక్కడే ఉండు. పాపం మోతి నిరాశగా చెట్టు కింద కూర్చుని ఉండిపోయి గోపాల్ ఆడుకోవడం చూసింది. రోజు ఇంకా ఇలాగే అయ్యేది. మెల్లమెల్లగా మోతి కూడా దిగాలుగా ఉండడం మొదలుపెట్టింది. ఒకరోజు మోతి గోపాల్ని చాలా ఇబ్బంది పెట్టింది. ముందు మోతి ఇలా చేస్తే గోపాల్కి నచ్చేది, కానీ ఇప్పుడు మోతి అంటే గోపాల్కి నచ్చడమే లేదు. మోతి, ఇప్పుడు నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నావు. మోతికి ఏమైంది? దీన్ని ఎక్కడైనా వదిలేసి వస్తావు. ఒకరోజు, పద మోతి, నిన్ను షికారుకి తీసుకువెళ్తా. మోతి చాలా ఆనందించింది. గోపాల్ మోతిని దూరంగా అడవిలో వదిలేశాడు. హమ్మ, పీడ విరగడైపోయింది. పాపం మోతి అడవిలో ఒక్కడే ఏడుస్తున్నాడు. గోపాల్ మాత్రం ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. మరుసటి రోజు పొద్దున్నే గోపాల్కి మోతి బాగా గుర్తుకు వచ్చింది. ఇదేంటి ఇలాంటి పని చేశాను? అలా అని గోపాల్ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. నా ప్రియమైన కుక్క మోతి, నేను దానికి అలా చెయ్యకుండా ఉండాల్సింది. అడవి జంతువులు దాన్ని తినేసి ఉంటాయి. అరే ఇదేంటి మోతి, నువ్వు ఇక్కడ ఎలా? నన్ను క్షమించు మోతి. మోతి తిరిగి ఇంటికి వచ్చేశాడు. రాత్రంతా అడవిలో తిరిగి ఇప్పుడు ఇంటికి చేరుకుంది.
నేను ఎప్పుడూ ఇంకా ఒంటరిగా వదలను, నన్ను క్షమించు మోతి. చెవుల పిల్లి దాని గాలిపటం. ఒక అడవిలో ఒక చెవుల పిల్లి ఉండేది. ఒకరోజు దానికి అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. అది అడవిలో షికార్కి బయలుదేరింది. కొంత దూరం వెళ్ళగానే దానికి ఒక ఎర్రటి గాలిపటం కల్పించింది. అది గాలిపటాన్ని చూసి చాలా ఆనందించింది. వాహ్వా, ఇప్పుడు నేను గాలిపటం ఎగరేస్తా, వాతావరణం కూడా చాలా బాగుంది. చెవుల పిల్లి గాలిపటం ఎగురువేయడం మొదలుపెట్టింది. మంచి గాలి వల్ల చాలాసేపటి వరకు గాలిపటాన్ని ఎగరేసింది. అలా కొంతసేపటి తర్వాత గాలిపటం వెళ్ళి ఒక చెట్టు కొమ్మలో ఇరుక్కుంది. అది చూసి గట్టిగా ఏడ్చింది. నా గాలిపటం ఎంత బాగా ఎగిరిందో ఇప్పటి వరకు, ఇది కొమ్మల్లో చిక్కుకుంది, దీన్ని ఎలా తీయాలి ఇప్పుడు? అప్పుడే అక్కడి నుంచి ఒక ఉడత వెళ్తుండగా చెవుల పిల్లిని ఏడవడం చూసింది. అరే చెవుల పిల్లి, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నేను గాలిపటం ఎగరేస్తున్నాను, కానీ అప్పుడే పెద్ద గాలి వల్ల అది కాస్త వెళ్ళి ఆ చెట్టు కొమ్మల మధ్యలో చిక్కుకుంది. ఇప్పుడు నేను దాన్ని ఎలా తీసేది? నాకు ఇంకా ఎగరేయాలని ఉంది. చూడు, వాతావరణం కూడా ఎంత బాగుందో. చూడు నా ఇష్టమైన గాలిపటాన్ని. ఏమీ పర్లేదులే, చెట్టుపైకి ఎక్కి నేను నీ గాలిపటం తీస్తాను. ఉడత చెట్టు ఎక్కి చిక్కుకున్న గాలిపటాన్ని తీసి చెవుల పిల్లి వైపు విసిరేసింది. చెవుల పిల్లి తన గాలిపటాన్ని చూసి ఎంతో ఆనందించింది. ఇంకా ఉడతకి తన ధన్యవాదాలు కూడా తెలియజేసింది. నీకు చాలా ధన్యవాదాలు. రా, నువ్వు కూడా నాతో పాటు గాలిపటం ఎగురవేయు. నేను ఎలా ఎగురవేయగలను? ఈ గాలిపటం చాలా బరువుగా ఉంది. లేదు లేదు, నేను నీకు సాయం చేస్తా. రా, మనిద్దరం కలిసి ఎగరేద్దాం. ఉడత చాలా సంతోషించింది. ఇద్దరూ కలిసి గాలిపటాన్ని ఎగరేశారు. వాతావరణాన్ని పూర్తిగా అనుభవించారు. మనం ఎల్లప్పుడూ ఇతరులకు సాయం చేయాలి. పిల్లి మరియు ఏనుగు. అప్పు ఏనుగు ఒకరోజు చాలా హాయిగా చెట్టు కింద పడుకుని పాట పాడుతుందంట. నా పేరు అప్పు, నీకేమి కావాలో చెప్పు, నేను అందరి నేస్తం, అందరూ అంటే నాకిష్టం. మోనా పిల్లి అక్కడే చెట్టుపై కూర్చుని కునుకు తీస్తుంది. ఎప్పుడైతే అది అప్పు పాట విన్నాడో అది అప్పుతో ఇలా అడిగింది. ఏమైంది అప్పు, ఈరోజు చాలా ఆనందంగా ఉన్నావు, పాట కూడా పాడుతున్నావు, ఏమైనా విశేషమా ఏంటి? లేదు లేదు మోనా పిల్లి, అలాంటిదైతే ఏమీ లేదు. నేను ఎల్లప్పుడూ ఆనందంగానే ఉంటాను. ఇంకా పాట పాడడం అంటే నాకు చాలా ఇష్టం. అవునా, నిజంగానా? ఇది చాలా మంచి విషయం. నువ్వు నాకు పాట పాడడం నేర్పుతావా? నాకు కూడా పాట పాడడం అంటే చాలా ఇష్టం. నాకు పాట పాడాలని అనిపిస్తుంది, కానీ నాకు పాట పాడడం రాదుగా. మోనా తన దగ్గర పాట పాడడం నేర్చుకుంటానని విని అప్పు చాలా ఆనందించింది. నువ్వు నిజంగా పాట పాడడం నా దగ్గర నేర్చుకుంటావా? నా పాట నీకు నచ్చిందా? అవును అవును అప్పు, నేను నిజం చెప్తున్నా, నాకు నీ పాట చాలా నచ్చింది. అయితే సరే, అలాగే. నీకు నేర్పిస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. మనిద్దరం రోజు మజాగా పాడుకుంటూ ఉందాము. సరే, బాగుంటుంది. అప్పు రోజు మోనా పిల్లికి పాట పాడడం నేర్పించేవాడు. ఒకరోజు సింహం రాజు వీళ్ళిద్దరినీ ఎప్పుడైతే పాట పాడడం విన్నాడో చాలా చాలా ఆనందించాడు. నా పేరు అప్పు, నీకేమి కావాలో చెప్పు, నేను మోనా, నేనంటే నీకు ఇష్టమేనా? ఇది చూసి సింహం ఆశ్చర్యపోయింది. అరే వా, ఎంత మధురంగా పాడుతున్నారో మీరు. మీరు చాలా ఆనందంగా ఉన్నారు కూడా. నేను కూడా మీ ఆనందంలో పాలు పంచుకుంటా. అందరికీ కూడా నేను ఇదే చెప్తా, అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఉండాలని. సింహం రాజు సంతోషించి ఇద్దరికీ ఒక బహుమతిని కూడా ఇచ్చాడు.
ఈ రోజు నుంచి మీరిద్దరూ నా దగ్గరకు వచ్చి పాట పాడి వినిపించాలి. మాకు చాలా సంతోషంగా ఉంటుంది రాజుగారు. అవును. మరి అలా అప్పు ఇంకా మోన రోజు సింహంరాజుకి పాట పాడి వినిపించేవారు. దానికి ముందుగానే సిద్ధమయ్యేవారు కూడా. అల్లరి ఎలుక పిల్ల మరియు దాని యొక్క పన్ను. నోలు అనే ఒక అల్లరి ఎలుక పిల్ల ఉండేది. అది ఎప్పుడు అక్కడ ఇక్కడ ఏదో ఒకటి తినడానికి చూసేది. ఒకరోజు దానికి ఒక యాక్రోట్ దొరుకుతుంది. అరే ఇదేంటి, చాలా విచిత్రమైన పండులా ఉంది. ఇది ఎలా తింటారు? నేను దీనిని తినేయాలి. అది దాని పంటితో గట్టి గట్టిగా కొరకడానికి ప్రయత్నించింది. ఇంతలో దాని పన్ను విరిగిపోయింది. అరే నా పన్ను, అయ్యో నా పన్ను! ఈ కొత్త కాయ తినాలని నేను నా పన్నుని విరగ్గొట్టుకున్నా. ఇప్పుడు నేనేం చేయాలి? నేను దీన్ని ఎలా అయినా తినే తీరుతాను. దీనికోసం నా పన్నుని కూడా విరగ్గొట్టుకున్నా. నోలు రెండోసారి కూడా ప్రయత్నించాడు. పై పళ్ళైతే విరిగిపోయాయి, కానీ ఆ కాయ పనిలో పడి కింద పళ్ళు కూడా విరిగిపోయాయి. అరే నా కింద పళ్ళు కూడా విరిగిపోయాయి. ఇదేమి పండురా నాయనా, ఇంత నష్టం జరిగిపోయింది. నేనేం చేయను? అప్పుడే దాని మిత్రులు అక్కడికి వచ్చాయి. అరే నోలు, ఇదేంటి నీ పళ్ళేమయ్యాయి? అరే చూడు, ఇదేమి పండో. ముందు పై పళ్ళు పోయాయి, ఇప్పుడు కింద పళ్ళు కూడా విరిగిపోయాయి. అందరు మిత్రులు నోలుని చూసి నవ్వుకున్నాయి. నువ్వు ఎంత అమాయకుడువో! ఇది కూడా అర్థం కాలేదా నీకు? పై పళ్ళు విడిగినప్పుడే అర్థం అవ్వాలి కదా ఈ పండు తినకూడదని. ఈ పండు కూడా నీ పళ్ళతో విరగదని. మరి రెండోసారి ఎందుకు కొరికావు? ఇప్పుడు ఏం చేయను? నా పళ్ళు మళ్ళీ ఎలా వస్తాయి? నోలు మిత్రులందరూ పాపం తనపై నవ్వారు. హహహా, ఇవైతే తిరిగి రావు మరి, కానీ నీకు బుద్ధి మాత్రం వస్తుంది. హా మరి అలా నోలు పంతానికి తన 2 పళ్ళు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇదేంటి ఇలా చేసుకున్నాను? పంతానికి పోయి నా పళ్ళు పోగొట్టుకున్నా. ఏం చేయాలి ఇప్పుడు? Please subscribe.